దేవునికి స్తోత్రం. వాక్యానికి వెళ్దాం. Proverbs chapter 22 verses 6. Proverbs chapter 22 verses 6. Teach children in a way that fits their needs. మొదటిది ఏంటంటే teach children in a way that fits their needs. తల్లిదండ్రులు వాళ్ళ యొక్క పిల్లలకి ఒక మంచి మార్గాన్ని నేర్పించాలంట. అర్థమవుతుందా? ఇప్పుడున్న తల్లిదండ్రులకి పిల్లలకి ఇలా నేర్పించాలి, ఒక మంచి మార్గాన్ని ఇలా నేర్పించాలనేది సరిగా తెలియట్లేదు. అది తెలియట్లేదు. ఎందుకంటే ఇప్పుడు పిల్లల ముంగట తల్లిదండ్రులు గొడవ పడినా కానీ, చెడ్డ మాటలు మాట్లాడినా కానీ, ఇతరులు దగ్గర గొడవ పడ్డా కానీ వాళ్ళు ఏం చేస్తారంటే తల్లిదండ్రులను చూసి నేర్చుకుంటారు. అప్పుడు పిల్లలకి మనం ఎలా మంచి మార్గాన్ని మనం నేర్పిస్తున్నాం కొంచెం ఆలోచించాలి. తల్లిదండ్రులు జాగ్రత్తగా ఆలోచించండి. పిల్లలకి మనం ఎలా నేర్పిస్తున్నాం? పిల్లల ముంగట్ని మనం గొడవ పడ్డాం అనుకోండి, అప్పుడు ఎట్లా? పిల్లల ముంగట్ని మనము చెడ్డ మాటలు మాట్లాడితే మన యొక్క బిహేవియర్ పిల్లల ముంగట్గా బ్యాడ్గా ఉంటే అప్పుడు పిల్లలు వాళ్ళ యొక్క మైండ్లో ఏమని ఆలోచన అనేది వస్తుంది? మన తల్లిదండ్రులు ఇలా ఉన్నారు, అప్పుడు మనకే మంచి మార్గాన్ని నేర్పిస్తారని చెప్పి వాళ్ళకి ఒక చెడు ఆలోచన అనేది వస్తుంది. ఓకేనా? అందుకే ఏమంటున్నా అంటే టీచ్ చిల్డ్రన్ ఇన్ ఎ వే దట్ ఫిట్స్ దేర్ నీడ్స్. మొదటి పిల్లలకి మంచి మార్గాన్ని నేర్పించాలంట, మంచి మార్గాన్ని నేర్పించాలంట. ఓకేనా? రెండోది, వెన్ దే ఆర్ ఓల్డ్ దే విల్ నాట్ లీవ్ ద రైట్ పాత్. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కానీ తల్లిదండ్రులు నేర్పించింది వాళ్ళు ఎప్పటికీ వాళ్ళు ఏం చేయరు, మర్చిపోరు. అర్థమవుతుందా? వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కానీ వాళ్ళ యొక్క బిహేవియర్ చిన్నప్పటి నుంచి ఎలా ఉంటుందో అలాగే ముసలోళ్ళు అయ్యేదాకా, చనిపోయేదాకా ఉంటుంది. అప్పుడు అయితే మనం ఏం చేయాలి? తల్లిదండ్రులు ఏం చేయాలి? పిల్లలకి చిన్నప్పటి నుంచి మంచి మార్గాలు నేర్పించాలి. ఎలా జీవించాలి, లైఫ్లో ఎలా జీవించాలి, ఓకేనా, ఒకరికి ఎట్లా మంచి చేయాలి అన్ని ప్రతిదీ మనము తల్లిదండ్రులు ఏం చేయాలి? నేర్పించాలి. వాళ్ళ ముంగట మనం ఏం చేయదు, గొడవపడదు. అర్థమవుతుందో? వాళ్ళ ముంగట మనం గొడవపడద్దు, వాళ్ళ ముంగట మనం చెడ్డ మాటలు మాట్లాడద్దు. మన యొక్క బిహేవియర్ వాళ్ళ ముంగట మంచిగా ఉండాలి. అప్పుడే వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళు మనం చూసి నేర్చుకుంటారు. మనం ఎలా జీవిస్తున్నాం అనేది వాళ్ళతో అలాగే జీవిస్తారు. వాళ్ళు ముసలోళ్ళు అయిపోయినా కానీ అప్పటికి వాళ్ళు అట్లనే ఉంటారు. వాళ్ళ బిహేవియర్ అయితే అట్లనే మంచిగానే ఉంటుంది. అది వాళ్ళని విడిచిపెట్టి పోదు. ఓకేనా? బాకీ మీకు బాగా అర్థమైంది అనుకుంటా. మళ్ళీ చదవండి. Proverbs 22 verses 6 మళ్ళీ చదవండి, బాగా అర్థమవుతుంది. ఓకేనా? దేవుడు మీకు దించింది కాక. ఆమేన్.